సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగుంది. ఇది ఏ మండలం సార్ రెడ్డి గారు? కొర్వి మండలం, కొర్వి గ్రామం. కొర్వి గ్రామం. ఓకే ఓకే సార్. మీరు RPS 76 యూజ్ చేశారా సార్ తోటకు? జస్ట్ ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం యూజ్ చేశాను. ఓకే ఓకే. అంటే ఎలా యూజ్ చేశారు సార్? సాయిల్ అప్లికేషన్ ఇచ్చారా? అంటే ఫెర్టిలైజర్స్లో కలిపి వేయడం జరిగింది. ఓకే ఓకే సార్. అంటే RPS ఒక 2 లీటర్లు వేసారా సార్? 4 డబ్బాలు అంటే 2 లీటర్లు. 2 లీటర్లు. సాయిల్ గార్డ్ కూడా వేసారా సార్? వేసాం. అది కొంచెం, ఇది కొంచెం. ఓకే 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 సార్. మీరు RPS 76 కానీ సాయిల్ గార్డ్ కానీ అంటే ఎందుకు యూజ్ చేయాలనేది అనుకున్నారు సార్ మీరు జనరల్గా? ఇది ఆర్గానిక్ అనేది ఒకటి అర్థమైపోయింది. ఓకే సార్. ఇది పంటని డెవలప్ చేస్తుంది, భూమిని కూడా ఖరాబ్ చేయదనే ఉద్దేశంతో సార్ దీన్ని ఎంచుకోవడం జరిగింది. సార్ దీని రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూసి సార్ ఇప్పుడు కొంచెం అయితే రిజల్ట్ అవుపడుతున్నది వారం రోజులలో. సార్ ముందు ముందు అవుతే దీన్ని ఇంకా ఆర్గానిక్ కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండేవి కాబట్టి పంట మీద సార్ అది యూజ్ చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటాము మనం కూడా అనే ఉద్దేశంతో అది యూజ్ చేయడం జరిగింది. ఓకే సార్. ముందు ముందు ఇది ఇంకొంచెం మంచిగా అనిపించినాక చాలామంది రైతులకు కూడా ఇదే తర్వాత దీన్ని మెయింటైన్ చేయాలనేది నా యొక్క అభిప్రాయం. సార్ గతంలో కూడా ఇక్కడ చూసినా కానీ ఇంకా ఇప్పుడు ఈ సాయిల్ గార్డ్ అనేది, ఈ సాయిల్ గార్డు లోపడేస్తే ఇంకెట్లుంటుందో అనేది ఇప్పుడు చూడలేదు. ఓకే ఓకే. ప్రస్తుతం చూస్తాను నేను. రిజల్ట్ బాగుంటే ఇది అందరికీ చెప్పి దీని ద్వారా రైతుల ఆరోగ్యాలను కాపాడాలనే ఉద్దేశంతో, సాయిల్ ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ రెడ్డి గారు. మీకు ఎవరు సజెషన్ చేశారు సార్? నాకు వెంకటరెడ్డి ప్లస్ సార్ సోమన్న గారు, వెంకటరెడ్డి గారు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు RPS 76 అనేది ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రైతాంగానికి ఏంటంటే పెంట, పశువుల పెంట అనేది కూడా కురవైపోయింది. ఇప్పుడు RPS 76 అనేది ఏంటంటే భూమిలో ఉన్న మూలకాలన్నింటిని కూడా, ఏది భూమిలో ఉన్న భాస్వరం, పొటాషు, నత్రజనిని మొక్కకు అందించే విధంగా చేసే ఇది ఒక అద్భుతమైన ప్రోడక్టు. ఇది బ్రతికున్న బ్యాక్టీరియా సార్. దీన్ని మీరు 100% కూడా ప్రేమించినందుకు మా ధన్వంతరి కంపెనీ నుంచోని ప్రత్యేకంగా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ రైతులందరూ కూడా అన్ఎడ్యుకేషన్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఒక ప్రముఖంగా ఈ మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక అసోసియేషన్లో, కబడ్డీ అసోసియేషన్లో సేవలు అందిస్తున్న వ్యక్తిగా మీరు ఇక్కడ గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉన్నారు. మీరు చెప్తే అంటే ఇక్కడ ఒక 1000 మంది రైతులు వింటారు సార్. కాకపోతే ఏంటంటే మీరు 100% ఏంటంటే ఇది రిజల్ట్ ఉంది అని చెప్పి కనుక మీరు సర్టిఫై చేయగలిగితే సార్ 100% ఏంటంటే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనం పెద్ద ఎత్తున డెవలప్ చేయొచ్చు సార్. రానున్న రోజులు అన్నీ కూడా ఏంటంటే కెమికల్ని తగ్గించి ఆర్గానిక్ వైపుగా రైతాంగాన్ని మనం ఎడ్యుకేషన్ చేయవలసిన అవసరం ఉన్నది సార్. అదేవిధంగా ఈరోజు ఏంటంటే వైరస్ అనేది కూడా ప్రధాన సమస్యగా ఉన్నది సార్. దాని మీద కూడా ఇమ్యూనో రిచ్ అనేది మన దగ్గర ఉన్న ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్. దీన్ని కూడా మీరు పైన స్ప్రే చేస్తూ ఒక మంచి అద్భుతమైన రిజల్ట్ తీస్తూ ఇక్కడ ఒక 100 మంది రైతులకు ఆదర్శంగా ఉండాలని చెప్పి మా వైపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. వెంకరెడ్డి సార్, ఈరోజు కారపల్లి మండలం ఇదంతా కూడా తిరిగి వచ్చారు కదా సార్. సార్ తోట చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తున్నా సార్? కారపల్లి వాటికన్నా ఇది ఇంకా బాగుంది. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ తోట అనేది. దీంట్లో లేటుగా. ఓకే. ఇక్కడ RPS సారు ఒక 2 లీటర్లు DAPలో 14-35లో 14లో కలిపి చల్లటం జరిగింది. అదేవిధంగా సాయిల్ గార్డ్ అనేది కూడా ఎకరానికి ఒక 1/2 లీటర్ అనేది వేయటం అనేది జరిగింది సార్. ఇది కొరివి మండలం, అదే కొరివి విలేజ్లో దామోదర్ రెడ్డి గారి యొక్క సైట్ సార్. ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి సారు ఈ ప్రోడక్ట్లని వాడటం అనేది జరిగింది.